లో చేస్తే క్రైమ్ అంటాం. ఆ ఆస్పెక్ట్ లో ఐబొమ్మ రవి చేసేది క్రైమ్. సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు తప్పుడోళ్ళే, నో డౌట్. సైబర్ క్రైమ్స్ చేసే ఏ ఒక్కడైనా అంటే వ్యక్తి ఆస్తిని దోచుకునేవాడు నేరస్తుడు. దేశం కోసం వేరే దేశపు యొక్క శత్రు దేశం యొక్క రహస్యాల్ని లాగడానికి మన టెక్నాలజీ వాడేవాడు సైనికుడు. మనం రోడ్డు మీద ఎవరినో కాల్చి పడేస్తే హత్య అంటారు. మన సైనికుడు శత్రు సైనికుడిని కాల్స్తే వీరుడు అంటాం. అట్లాగా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు జెన్యూన్గా, ఎందుకంటే ఇవాళ రోజున పోలీసులకి ఈ సైబర్ అటాకర్స్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మీద వాళ్ళకంటే నాలెడ్జబుల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో ఇతను పనికి వస్తాడు. ఆ ఆస్పెక్ట్లో పెట్టుకోవడంలో తప్పు లేదు కూడా. కాకపోతే అతను అంగీకరించలేదన్నారు, అది ఒక ఆస్పెక్ట్. బట్ ఐబొమ్మ రవి ఉదంతంలో మనం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన, నేను నిన్న దర్శకుడు అని పెట్టాను, కొంతమంది కాదు నిర్మాత అని చెప్పారు. నాకు సరే ఆ నిర్మాత సినిమాల మీద మనకి ఎక్కువ ఇది లేదు కానీ వాళ్ళ ఐడియాలజీ విషయంలో నేను మాట్లాడుతుంటాను. యాక్చువల్గా నాగవంశీ అని అతను ఏదో మాట్లాడుకొచ్చాడు. ఐబొమ్మ రవి చివరికి ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్న సమాజం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, సినిమాకి అంత కష్టపడతాం ఎంత కష్టపడతామని. అరే బాబు, మీరు ఆలోచించాల్సింది నువ్వెంత కష్టపడ్డావు కాదు, నా కష్టానికి తగిన